Hi Commandos, welcome to my YouTube channel ఏమెండెచ్చు. మై నేమ్ ఇస్ రవితేజ, ఏపీఎస్పీ కానిస్టేబుల్. ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటంటే సిఐఎస్ఎఫ్ ట్రేడ్స్మెన్కి సంబంధించి రీజనింగ్ పార్ట్ ఏ టాపిక్స్ ఇంపార్టెంట్ అనేవి ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోతున్నాము. వీడియో అనేది స్టార్ట్ చేద్దాం. అయితే బిఫోర్ వీడియోలో సిఐఎస్ఎఫ్ ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది మనం డిస్కస్ చేసాం. జనరల్ అవేర్నెస్, ఇంగ్లీష్, ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్ ఈ 3 సెక్షన్లు ఎక్స్ప్లెయిన్ చేసాం. సో 2 సెక్షన్స్ అనేవి నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఆ నెక్స్ట్ 2 సెక్షన్స్ ఏంటంటే మనకి అనాలిటికల్ యాప్టిట్యూడ్ అనేవి మనకి 20 మార్క్స్కి వస్తుంది. దెన్ నెక్స్ట్ ఎబిలిటీ టు అబ్జర్వ్ డిస్టింగ్విష్ ప్యాటర్న్ అనేది 20 మార్క్స్ వస్తాయి. అంటే ఓవరాల్గా నీకు ఈ యొక్క రీజనింగ్లోనే నీకు మొత్తం ఎన్ని మార్క్స్ వస్తున్నాయి? 40 మార్క్స్ వస్తున్నాయి. ఈ యొక్క 40 మార్క్స్ మనం కరెక్ట్గా పెడితే డెఫినెట్గా మీకు జాబ్ అనేది పక్కా. సో అంత ఇంపార్టెంట్ ఈ 40 మార్క్స్. అయితే ఇప్పుడు ఈ యొక్క సిఐఎస్ఎఫ్ ట్రేడ్స్మెన్కి సంబంధించి ఈ సెక్షన్ ఏదైతే ఈ 40 మార్క్స్ ఉందో, ఈ 40 మార్క్స్ గత ప్రీవియస్ పేపర్స్ అన్నీ కూడా చూసి ఏ టాపిక్ నుంచి ఎక్కువగా వచ్చాయి అనేవి ఫస్ట్ ప్రిఫరెన్స్ పరంగా నేను రాశాను. అవి ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ ఈ యొక్క 40 మార్క్స్ నుంచి అంటే అనాలిటికల్ యాప్టిట్యూడ్ అండ్ ఎబిలిటీ టు అబ్జర్వ్ డిస్టింగ్విష్ ప్యాటర్న్ నుంచి ఈ 40 క్వశ్చన్స్ మనం ఏమేం ప్రిపేర్ అవ్వాలి అనేది చూద్దాం. ఫస్ట్ ప్రీవియస్ క్వశ్చన్స్ ఆధారంగా మనం చూసుకున్నట్లయితే ఎక్కువగా ఏమి ఇచ్చారంటే స్టేట్మెంట్స్ అండ్ కంక్లూజన్స్ నుంచి ఖచ్చితంగా ఒక 3 క్వశ్చన్లు అనేవి రావడం అనేది జరుగుతుంది. అంటే స్టేట్మెంట్స్ అండ్ కంక్లూజన్స్ అంటే ఎలా క్వశ్చన్స్ అంటే మనకి ఆల్ ఏస్ ఆర్ బీస్, సమ్ ఏస్ ఆర్ బీస్ అని ఇచ్చి కింద కంక్లూజన్స్ ఇస్తాడు. సో అవి ఈజీగానే ఇస్తాడు, టఫ్గా అయితే రావు. సో మీరు ఈజీగా స్కోర్ చేయొచ్చు. మీరు ఎక్కువగా ఫోకస్ అనేది ఈ స్టేట్మెంట్స్ అండ్ కంక్లూజన్స్ మీద పెట్టండి. దెన్ నెక్స్ట్ సిట్టింగ్ అరేంజ్మెంట్ నుంచి ఒక 2 క్వశ్చన్స్ అనేవి రావడం అనేది జరుగుతుంది. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ పరంగా చూస్తే సిట్టింగ్ అరేంజ్మెంట్ నుంచి ఒక 2 క్వశ్చన్స్, అవి కూడా సిట్టింగ్ అరేంజ్మెంట్ కూడా మీకు చేసే విధంగానే ఉంటుంది. టైం వేస్ట్ ప్రాసెస్ లాగా పెద్ద క్వశ్చన్ ఏమప్పుడు సిట్టింగ్ అరేంజ్మెంట్ మీద కూడా మీరు ఫోకస్ చేయండి. దెన్ నెక్స్ట్ ఇంపార్టెంట్ టాపిక్ కోడింగ్ అండ్ డీకోడింగ్. మీకు స్కోర్ తెచ్చే టాపిక్ ఈ యొక్క కోడింగ్ అండ్ డీకోడింగ్ లో ఖచ్చితంగా ఒక 4 క్వశ్చన్స్ అనేవి రావడం అనేది జరిగింది. సింపుల్ గా మీరు చేస్తారు. అంటే ఎలాంటివి ఇచ్చాడంటే ఈ యొక్క ఇఫ్ రోజ్ యాజ్ కోడెడ్ యాజ్ అని చెప్పి ఒకటి ఇచ్చి తర్వాత లోటస్ అనేది ఏమవుతుంది. సో అలాగనమాట. సో మీరు బాగా ప్రాక్టీస్ చేస్తే తక్కువ టైంలోనే మీరు స్పీడ్గా చేయొచ్చు. సో కోడింగ్ అండ్ డీకోడింగ్. దెన్ నెక్స్ట్ టాపిక్ అంటే ర్యాంకింగ్ నుంచి ఒక 2 క్వశ్చన్స్ అనేవి ఇవ్వడం జరిగింది. ర్యాంకింగ్లో క్వశ్చన్స్ అనేవి ఎలా ఇవ్వడం జరిగిందంటే ఇప్పుడు ఒక క్లాస్లో ఒక 85 స్టూడెంట్స్ ఉంటే టాప్ నుంచి 42nd ర్యాంక్ అయితే బాటమ్ నుంచి ఎంత ర్యాంకు. సో అలాంటి క్వశ్చన్స్ అనేవి ఇవ్వడం అనేది జరిగింది ర్యాంకింగ్లో. సో తర్వాత అనాలజీలో నుంచి కూడా మనకి ఒక క్వశ్చన్ అనేది రావడం జరిగింది. అనాలజీలో మనకి 3 ఉంటాయి: వర్డ్ అనాలజీ, లెటర్ అనాలజీ, ఆల్ఫాబెట్ అనాలజీ. సో ఈ 3 పరంగా కూడా నీకు డెఫినెట్గా 1 మార్క్. అంటే ఎలాగంటే ఇప్పుడు 2 అనేది 3 అయితే 7 అనేది ఎంత అవుతుంది. సో అలాంటి టైప్ ఆఫ్ ప్యాటర్న్ క్వశ్చన్స్ అనేవి ప్రైమ్ నెంబర్స్ మీద. సో ఇలాంటి క్వశ్చన్స్ అనేవి రావడం అనేది జరుగుతుంది అనాలజీలో. దెన్ నెక్స్ట్ క్లాసిఫికేషన్ నుంచి ఒక 1 క్వశ్చన్ వస్తుంది. క్లాసిఫికేషన్ అంటే మనకి ఒక 4 ఆప్షన్స్ ఇస్తాడండి. ఈ 4 ఆప్షన్స్ లో ఒకటి కొంచెం డిఫరెంట్గా ఇస్తాడు. సో ఆ డిఫరెంట్ ఏదనేది మనం గమనించాలి. ఏమైనా అంటే ఇప్పుడు 4 అనేది ఒక 3 ప్రెసిడెంట్స్ అవ్వచ్చు, 4th వన్ ఇంకేదైనా అవ్వచ్చు, లేదా ఒక 3 ప్రైమ్ మినిస్టర్స్ అవ్వచ్చు, 4th వన్ ఏదైనా అవ్వచ్చు, లేదా ఒక 3 క్రికెటర్స్ అవ్వచ్చు, ఒక ఫుట్బాల్ ప్లేయర్ అవ్వచ్చు. సో ఇవేనే కాదు, ఏవైనా అవ్వచ్చు. సో ఇలాంటివి మీరు ఆడ్ వన్ అవుట్. దెన్ నెక్స్ట్ ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ లో ఈ యొక్క చాప్టర్ ఎంబెడెడ్ ఫిగర్స్ లేకుండా లేదండి, ఒక 4 క్వశ్చన్స్ వస్తున్నాయండి. 4 or 3 క్వశ్చన్స్ అనేవి డెఫినెట్ గా ఇందులో నుంచి వస్తున్నాయి. ఎంబెడెడ్ ఫిగర్ అంటే ఏం లేదండి, ఒక ఫిగర్ ఇస్తాడు, ఒక ఫిగర్ ఇచ్చి అలాంటి ఫిగర్ ఒక 4 ఇస్తాడు. ఏదైతే క్వశ్చన్ ఫిగర్ ఉందో ఈ క్వశ్చన్ ఫిగర్ ఎలాగైతే యారో సింబల్ ఎలాగైతే ఉందో ఆ 4 ఆప్షన్స్ లో ఒక దాంట్లో ఉంటుంది. అది మీరు గుర్తుపట్టాలి. అదే ఎంబెడెడ్ ఫిగర్స్ అంటారు. మోస్ట్ ఇంపార్టెంట్ ఈజీ టాపిక్, మీకు ఖచ్చితంగా స్కోర్ అనేది ఈజీగా వస్తుంది. దెన్ నెక్స్ట్ బ్లడ్ రిలేషన్ నుంచి ఒక 2 క్వశ్చన్స్ డెఫినెట్ గా వస్తున్నాయండి. ఈ బ్లడ్ రిలేషన్ నుంచి కూడా ఎలా వస్తుందంటే ఒక పర్సన్ ని పాయింట్అవుట్ చేసి క్వశ్చన్స్ ఉంటాయి కదండి, అలాంటి క్వశ్చన్స్ అనేవి రావడం అనేది జరుగుతుంది. దెన్ నెక్స్ట్ డిక్షనరీ ఆర్డర్ లో నుంచి కూడా ఒక 2 క్వశ్చన్స్ అనేవి వస్తుంది. డిక్షనరీ ఆర్డర్ అంటే ఇప్పుడు మనకి ఒక వర్డ్ ఇచ్చి ఆ వర్డ్ కింద ఒక 4 ఆప్షన్స్ ఇచ్చి డిక్షనరీ ప్రకారంగా
మనకి ఈ 4 ఆప్షన్స్లో ఒకటి మనం గుర్తుపట్టాలన్నమాట. సో ఈజీగా ఉంటుంది ఆ టాపిక్ కూడా, అది కూడా చూసుకుంటారు. దాని నెక్స్ట్ మ్యాథమెటికల్ ఆపరేషన్స్. ఈ మ్యాథమెటికల్ ఆపరేషన్స్ నుంచి ఒక 3 క్వశ్చన్స్ అనేవి ఇవ్వడం అనేది జరుగుతుంది. ఈ మ్యాథమెటికల్ ఆపరేషన్స్ అంటే ఏంటి అంటే ఇప్పుడు ఒక ప్లస్ సింబల్ అనేది ప్లస్ డినోట్స్, అంటే ప్లస్ సింబల్ అనేది ఇంటూ అయింది, ఇంటూ సింబల్ అనేది డివైడ్ అయింది, మైనస్ సింబల్ అనేది ప్లస్ అయింది అని చెప్పి ఒక ఈక్వేషన్ ఇస్తాడు. ఒక 36 డివిజన్ బై 2 ఇంటూ 3 ఇలాంటిది ఇస్తాడు అనమాట. సో మనకు ఆల్రెడీ క్వశ్చన్ ఇచ్చాడు, ప్లస్ అనేది ఇంటూ అయింది, డివైడ్ అనేది అయింది కదా. సో ఈ విధంగా మనం ఆ మ్యాథమెటికల్ ఆపరేషన్ ఉపయోగించి చేయాలన్నమాట. ఇది ఒక 2 or 3 క్వశ్చన్స్ అలాగా ఇస్తున్నాడు. దెన్ నెక్స్ట్ నెంబర్ సిరీస్. నెంబర్ సిరీస్ నుంచి ఒక 2 క్వశ్చన్స్ వస్తున్నాయండి. నెంబర్ సిరీస్ నుంచి ఒక 2 క్వశ్చన్స్ ఇస్తున్నాయి, అంటే ఖచ్చితంగా కొన్ని నెంబర్స్ ఇస్తాడు, ఆ కంటిన్యూ తర్వాత ఏ నెంబర్ వస్తుంది అనేది చేయాలి. దెన్ నెక్స్ట్ వెన్ డయాగ్రామ్స్ కూడా, అంటే ప్రీవియస్ క్వశ్చన్స్ లో వెన్ డయాగ్రామ్స్ నుంచి అయితే లేదు, వెన్ డయాగ్రామ్స్ కూడా మీరు చూసుకోండి, వెన్ డయాగ్రామ్స్ కూడా మీరు చూసుకోండి. సో ఇప్పుడు ఏదైతే మనం ఈ ఈ ఈ యొక్క ప్రీవియస్ ఏవైతే డిస్కస్ చేసామో ఇవి ఖచ్చితంగా మీరు ప్రాక్టీస్ చేస్తే డెఫినెట్ గా మీరు స్కోర్ తెచ్చే టాపిక్స్. కానీ మనకి కొంచెం కన్ఫ్యూజ్ ఉంటాయి టాపిక్స్, ఆ కన్ఫ్యూజ్ టాపిక్స్ మీద కూడా మనం ఫోకస్ చేయాలి. ప్రీవియస్ పేపర్స్ లో మాత్రం ఈ యొక్క టాపిక్స్ లేకుండా పేపర్ అయితే లేదు. ఒక్కసారి అది కూడా మనం డిస్కస్ చేద్దాం. అదే ఏంటంటే మనకి నాన్ వెర్బల్. అయితే నాన్ వెర్బల్కి వచ్చేసరికి ఇప్పుడు వెర్బల్ రీజనింగ్, నాన్ వెర్బల్ రీజనింగ్ అనేది కొంచెం కన్ఫ్యూజ్ గా ఉంటుంది అనమాట. వెర్బల్ రీజనింగ్ తో పోలిస్తే నాన్ వెర్బల్ అనేది కష్టంగా ఉంటుంది. సో ఇప్పుడు నాన్ వెర్బల్ రీజనింగ్ లో ఈ యొక్క సిరీస్ నుంచి డెఫినెట్ గా ఒక 3 క్వశ్చన్స్ వస్తున్నాయి. చూసారండి, 3 క్వశ్చన్స్ ఖచ్చితంగా వస్తున్నాయి. సో ఇప్పుడు నాన్ వెర్బల్ లో సిరీస్ అంటే ఎలా ఉంటుందంటే, ఇప్పుడు ఒక యారో మార్క్ ఉంది, ఆ ఒక యారో మార్క్ అనేది పైకి ఉంది యారో మార్క్. దెన్ నెక్స్ట్ దాంట్లో ఆ యారో మార్క్ అనేది డౌన్ అయ్యింది, తర్వాత ఇంకో యారో మార్క్ నుంచి లెఫ్ట్కి వచ్చింది. సో ఇప్పుడు ఫోర్త్ లో క్వశ్చన్ మార్క్ ఉంటుంది, ఎలాగవుతుంది అనేది, అంటే సిరీస్ కంటిన్యూషన్ అనమాట. సో అలాంటి క్వశ్చన్స్ అనేవి ఇప్పుడు నేను చెప్పిన క్వశ్చన్ ఈజీ క్వశ్చన్. సో ప్రీవియస్ క్వశ్చన్స్ లో కొంచెం టఫ్ గానే ఉన్నాయి. ఈ యొక్క సిరీస్ మీద మాత్రం మీరు నాన్ వెర్బల్ నుంచి ఈ సిరీస్ మీద కాన్సన్ట్రేట్ చేయండి. దెన్ నెక్స్ట్ ఎనాలజీ కూడా కాన్సన్ట్రేట్ చేయండి. ఇప్పుడు చూడండి, ఈ యొక్క వెర్బల్ లో ఎనాలజీ అంటే ఏంటి, 2, 3, 7 ఎంత అవుతుంది, లేదా 5, 25 అయితే 6 ఎంత అవుతుంది. సో అలాంటి సింపుల్ గా ఉంటది ఈ వెర్బల్ లో. సో ఇక్కడ నాన్ వెర్బల్ లో ఎనాలజీకి వచ్చేసరికి ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక రౌండ్ సింబల్ ఇట్టి, ఆ రౌండ్ లో అనేది ఒక క్లాక్ వైజ్ డైరెక్షన్ లో ఒక యారో ఉంది. సో పక్క దానికి వచ్చేసరికి యాంటీ క్లాక్ వైజ్ యారో ఉంది. సో మిగతా 2 ఉంటే చూసారా, అందులో ఒక యారో ఇస్తాడు, అంటే ఇప్పుడు ఇక్కడ ఉన్న లెఫ్ట్ యారో క్లాక్ వైజ్ తిరిగి రైట్కి వచ్చింది. సో ఇక్కడ ఏదో ఒక ట్రయాంగిల్ ఇస్తాడు, ట్రయాంగిల్ మీద చిన్న డాట్ ఏదో ఇస్తాడు. సో ఆ పక్కన ఏమవుతుంది. సో అలా ఉంటుంది అన్నమాట ఎనాలజీ, కన్ఫ్యూజ్గా ఉంటుంది. ఇది మనకు ఒక 2 క్వశ్చన్స్ అలా వస్తున్నాయి. ఇక్కడ నాన్ వెర్బల్ లో ఆడ్ వన్ నోట్ అనేది ఇంపార్టెంట్. ఇది ఒక 1 మార్క్ వస్తుంది, మీరు ఈజీగా చేయొచ్చు. ఆడ్ వన్ నోట్ అనేది ఈజీగా చేయొచ్చు. అంటే ఏం లేదు, ఆడ్ వన్ నోట్ ఇప్పుడు ఒక స్క్వేర్ ఇచ్చాడు, ఒక రెక్టాంగిల్ ఇచ్చాడు, ఒక రాంబస్ ఇచ్చాడు, ఒక ట్రెపిజం ఇచ్చాడు. సో ఇవన్నిట్లో ఆడ్ వన్ ఎటు, సో అలాగా ఉంటుంది అన్నమాట. డయాగ్రామ్స్ పరంగా ఇచ్చి కన్ఫ్యూజ్ చేస్తాడు. సో అది. దెన్ నెక్స్ట్ కంప్లీషన్ ఆఫ్ ఇన్కంప్లీట్ ప్యాటర్న్. ఇది ఒక 1 మార్క్ వస్తుంది. కంప్లీషన్ ఆఫ్ ఇన్కంప్లీట్ ప్యాటర్న్ అంటే ఏంటంటే, ఒక డయాగ్రామ్ ఇస్తాడు, ఆ డయాగ్రామ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇలా ఉందండి, ఇలాగిచ్చి ఇక్కడ ఏదో ఇలా ఉంటుందా, ఇక్కడ ఒక సింబల్, దీనికి కంటిన్యూషన్ ఒక సింబల్, దీనికి కంటిన్యూషన్ ఒక సింబల్ ఇచ్చి ఇక్కడ క్వశ్చన్ మార్క్ పెడతాడు. సో ఈ క్వశ్చన్ మార్క్ సంబంధించి ఆన్సర్స్ ఇస్తాడు. సో కంప్లీషన్ ఆఫ్ ఇన్కంప్లీట్ ప్యాటర్న్ నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది ఇది. దెన్ నెక్స్ట్ ఈ మిర్రర్ ఇమేజెస్, వాటర్ ఇమేజెస్ ఏవైతే ఉన్నాయో ఇది ప్రీవియస్ క్వశ్చన్స్ లో అయితే లేదు, నాకు ఎక్కడ కనిపించలేదు. ఈ మిర్రర్ ఇమేజెస్, వాటర్ ఇమేజెస్ అండ్ వెన్ డయాగ్రామ్స్ ఇవి మీరు ఒకసారి చూసుకోండి. సో ఇప్పుడు ఏమైతే టాపిక్స్ చెప్పానో ఈ టాపిక్స్ కనుక ఈ ఆర్డర్ ప్రకారంగా మీరు నేర్చుకుంటే డెఫినెట్గా రేపు రాసే ఎగ్జామ్లో మీకు ఈ 40 మార్క్స్లో ఖచ్చితంగా మంచి స్కోర్ అయితే చేస్తారు. ఫస్ట్ టైం రీజనింగ్లోనే మనకి 40 మార్కులు తెచ్చుకునే సబ్జెక్ట్ ఉంది. చాలా ఈజీగా ఉంటుంది, పేపర్ స్టాండర్డ్ కూడా ఈజీగానే ఉంటుంది. మీరు మంచిగా ప్రాక్టీస్ చేయండి, టైం అయితే వేస్ట్ చేయకండి. ఇది చాలా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అన్నీ చూసి ఒక ఆర్డర్గా నేను మీకు ప్రిపేర్ చేశాను. సో ఈ ఆర్డర్ ప్రకారంగా మీరు ప్రిపేర్ అవ్వండి, డెఫినెట్గా మీకు మంచి మార్క్స్ వస్తుంది. అలాగే సిఎస్ఎఫ్ అడ్మిట్ కార్డ్స్ అనేవి కూడా నెక్స్ట్ మేలో ఫస్ట్ వీక్లో కానీ సెకండ్ వీక్లో కానీ డెఫినెట్గా రిలీజ్ అవుతుంది. సో అందరు కూడా రిలీజ్ అవ్వగానే మీ యొక్క ఫిజికల్ ఈవెంట్ డేట్ ఎక్కడ ఏంటని చూసుకొని ఫిజికల్ ఈవెంట్స్ అనేవి బాగా ప్రిపేర్ అవ్వండి. ట్రేడ్ టెస్ట్ ఇప్పటి నుంచే మీరు ఫోకస్ ఏంటంటే మీరు ఏ ట్రేడ్ పెట్టారో, ఒకవేళ కుక్ అయితే కుక్, వాషర్ అయితే వాషర్ మ్యాన్, బార్బర్ అయితే బార్బర్, ఇప్పటి నుంచి కొంచెం ప్రాక్టీస్ చేయండి. సో ఇప్పటి నుంచి కూడా ఎగ్జామ్ కూడా మీకు ప్రాక్టీస్ చేయండి. సో ఈ వీడియో మొత్తం అందరికి కూడా షేర్ చేయండి. అలాగే మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. జై
హిమ్